నా విధానం కూడా మామూలు రెగ్యులర్ టైప్ 1 డయాబెటీస్ చక్కగా తగ్గిపోతుంది. డీకే ఉన్నాళ్ళు కొంచెం కాంప్లికేటెడ్గా కొంచెం ఎక్కువ టైం పడుతుంది. వాళ్ళకు కూడా ఇన్సులిన్ వాడాల్సిన అవసరం లేదు. రిజల్ట్ రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇంకా కొన్ని నేను కూడా సెట్ చేసుకోవాల్సింది ఉంది. ఆ సెట్ చేసుకున్న రోజు వాళ్ళని కూడా నార్మల్గా నెల 2 నెలల్లో మిగిలిన వాళ్ళతో పోటీగా తీసుకురాగలిగేటట్టు తేగలు నేను నమ్ముతున్నా. ఈ పక్కన మోహన్ డయాబెటీస్ ఒకటి, విజయఆర్ డయాబెటీస్ ఒకటి 2 కలిసి పెట్టాను అనుకోండి. లేదా విజయఆర్ డయాబెటిక్స్ లేదా విజయ హాస్పిటల్ వైజాగ్తో పెట్టాను. ఈ 2 నాయి కాదు కదా, నేను ఇన్ఫ్లుయెన్స్ చేయలేను కదా. మీరు పోయిన నెల ఇలా ఉంది C-పెప్టైడ్, లేదా హెచ్బిఎవన్స్ ఇంత ఉంది, ఈ నెల ఇంత తగ్గిందంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. రామకృష్ణ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి రిపోర్ట్ ఇచ్చాడని, ఇన్ఫ్లుయెన్స్ చేశారనిపిస్తే నా మీద 5 నిమిషాలు కేసు అటెండ్ నన్ను మామూలుగా బయట కూడా రానిరు. లేదనుకోండి మీరు ముందు మూర్చపోండి. ఫస్ట్ మొహం నీళ్ళు కొట్టిన తర్వాత లేవండి. లేచి ఏంటి ఇది ఇలా తగ్గడం ఏంటి, మాకు తగ్గింది, అసలు చచ్చిపోయిన ప్యాంక్రస్ ఎలా కొంచెం చూడండి, ఏం చేస్తే తగ్గుతుందో అర్థం చేసుకోండి. ప్రపంచంలో ఒక్కడొక్కడ తగ్గింది ఈ డైట్లో తగ్గిందంటే ఏదో అద్భుతం ఉందని మీరు తెలుసుకోవాలి. అలా తెలుసుకోవట్లేదంటే ఆ తెలుసుకున్న విజ్ఞానం మీ పనికిరాట్లా. గుర్తుపెట్టుకోండి, ప్రజలందరికీ నేను చెప్తున్నాను ఇది. మనం ప్రభుత్వాలైనా లేదా వైద్య వ్యవస్థలైనా అమ్మకం ఉంటేనే, ఏదైనా అమ్మకం ఉండాలి, అది దీర్ఘకాలం అమ్మాలి, చనిపోయే వరకు అమ్మాలి. నెంబర్ ఆఫ్ అమ్మితే దాన్ని ఆ విధానాన్ని ఎంకరేజ్ చేస్తారు. అమ్మకుండా సింపుల్గా తగ్గిపోయి ఏ వ్యవస్థని వాళ్ళు ఎంకరేజ్ చేయరు.